ఓం శాంతి 25వ తారీఖు ఆగస్ట్ నెల 2021। मीठे बच्चे, शांत रहने का स्वभाव बहुत अच्छा है। शांत स्वभाव वाले बहुत मीठे लगते हैं। फालतू बोलने से ना बोलना अच्छा है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శాంతిగా ఉండే స్వభావం చాలా మంచిది. శాంత స్వభావం వారు చాలా మధురంగా ఉంటారు. వ్యర్థ విషయాలు మాట్లాడే కన్నా మాట్లాడకపోవటమే మంచిది. ప్రశ్న, किन बच्चों को सभी प्यार करते हैं? स्वयं को सेफ रखने का साधन क्या है? ఏ పిల్లల్ని అందరూ కూడా ప్రేమిస్తారు? స్వయం సేఫ్ గా ఉండేందుకు సాధనం ఏంటి అని అడుగుతున్నారు బాబా. జవాబు, जो सभी की बहुत रुचि से प्यार से सेवा करते हैं उनको सभी प्यार करते हैं. ఎవరైతే అందరికీ చాలా రుచిగా ప్రేమగా సేవ చేస్తారో వారిని అందరూ ప్రేమిస్తారు. तुम्हें कभी भी సేవా का అహంకార్ नहीं आना चाहिए. మీకెప్పుడు కూడా సేవ యొక్క అహంకారం అనేది రాకూడదు. బాప్ ద్వారా जो ज्ञान की कस्तूरी मिली है वो दूसरों को देनी है. బాబా ద్వారా మీకు ఏదైతే జ్ఞానం యొక్క కస్తూరి లభించిందో అది ఇతరులకు ఇవ్వాలి. सबको शिव बाबा की याद दिलानी है. అందరికీ కూడా शिव बाबा యొక్క స్మృతిని పెంచాలి. इस याद की यात्रा से ही तुम बहुत बहुत सेफ रहेंगे. ఈ స్మృతి యాత్ర ద్వారానే మీరు చాలా చాలా सेफ గా ఉంటారు. जितना याद में रहेंगे उतना खुशी भी रहेगी और मैनर्स भी सुधरते जाएंगे. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా సంతోషం ఉంటుంది, గుణాలు కూడా మారుతూ ఉంటాయి. ఓం శాంతి. रूहानी बाप बैठ रूहानी बच्चों को समझाते हैं. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు తెలియజేస్తున్నారు. समझा समझा कर कितना समझदार बना देते हैं. తెలియచేస్తూ ఎంత తెలివైన వారిగా తయారు చేస్తున్నారు. పढ़ाई भी सहज है ना. చదువు కూడా సహజం కదా. वो है స్థూల్ పढ़ाई, यह है సూక్ష్మ పढ़ाई. అది బయట ప్రపంచంలో ఉండేది స్థూలమైన చదువు, ఇది సూక్ష్మమైన చదువు. तुम बच्चे जानते हो एक पढ़ाई बाप के सिवाय कोई पढ़ा नहीं सकते हैं. పిల్లలేని మీకు తెలుసు కదా, ఈ చదువు బాబా తప్పించి ఇంకెవరు కూడా చదివించలేరు. బాప్ ఆయే హీ హై పవిత్ర బనానే और పढ़ానే. బాబా వచ్చింది ఎందుకు వచ్చారు? పవిత్రంగా తయారు చేయటానికి, చదివించడానికి. ఏం ఆబ్జెక్ట్ సామ్నే ఖడి హై. ముఖ్యమైన లక్ష్యం కూడా ఎదురుగా నిలబడి ఉంది. तो ऐसे बाप को याद कर खुशी में रोमांच खड़े हो जाने चाहिए. ఇటువంటి తండ్రిని స్మృతి చేస్తూ సంతోషంలో రోమ రోమాలు పులకించిపోవాలి. यह भी बच्चे जानते हैं कि दिन प्रतिदिन हमको शांति में ही जाना है. ఇది కూడా పిల్లలేని మీకు తెలుసు కదా, రోజు రోజుకి మనం శాంతిలోకి వెళ్ళిపోవాలి. शांति तो सबको बहुत पसंद होती है. శాంతి అందరికీ చాలా ఇష్టమవుతుంది. बड़े आदमी जास्ती नहीं बोलते हैं और ना जोर से बोलते हैं. పెద్దవాళ్ళు ఎప్పుడు గట్టిగా మాట్లాడరు, ఎక్కువ మాట్లాడరు. तुम बहुत बहुत बड़े आदमी बनते हो. మీరు చాలా చాలా పెద్ద మనుషులుగా అవుతున్నారు. वास्तव में आदमी नहीं कहेंगे, तुम तो देवता बनते हो. వాస్తవానికి మనుషులు అనరు, మీరు దేవతలుగా అవుతున్నారు. దేవతాओं का बोलना बहुत थोड़ा होता है. దేవతలు చాలా తక్కువ మాట్లాడతారు. तुमको भी जब देवता बनना है तो टाकीज से बदल साइलेंस में रहने का अभ्यास करो. మీరు కూడా దేవతలుగా అవ్వాలి అనుకుంటే ధ్వని నుండి మారి శాంతిలోకి వెళ్ళే అభ్యాసం చేయండి. शांति में रहने वालों के लिए समझेंगे कि इनका अपने ऊपर अटेंशन है. శాంతిలో ఉండేవారు అర్థం చేసుకుంటారు, శాంతిలో ఎవరైతే ఉంటారో వారిని చూసి అర్థం చేసుకుంటారు
వీరికి తమపైన అటెన్షన్ ఉంది అని. जबकि तुमको शांति धाम जाना है तो बोलना भी बहुत धीरे है. ఎందుకంటే మీరు శాంతి ధామంలోకి వెళ్ళాలి, అందుకే చాలా తక్కువగా చాలా నెమ్మదిగా మాట్లాడాలి. అహిస్తే బోల్తే బోల్తే శాంతి ధామ్ చలే జానా హే. అలా నెమ్మదిగా మాట్లాడుతూ మాట్లాడుతూ శాంతి ధామం వెళ్ళిపోవాలి. జిత్నా తుమ్ శాంతి మే రహతే హో ఉత్నా శాంతి ఫైలాతే హో. ఎంతగా మీరు శాంతిలో ఉంటారో అంతగా శాంతిని మీరు వ్యాపింప చేస్తారు. తుమ్కో బహుత్ శాంతి మే రహనా చాహియే. మీరైతే చాలా శాంతిగా ఉండాలి. ఆవాజ్ సే బాత్ కర్నా అచ్చా నహీ లగ్తా. ఎక్కువ ధ్వనితో మాట్లాడడం మంచిది కాదు. క్రోధ్ భీ అచ్చా నహీ హై. క్రోధం కూడా మంచిది కాదు. బచ్చో మే కోయి భీ వికార్ నహీ రహనే చాహియే. పిల్లల్లో ఎటువంటి వికారాలు ఉండకూడదు. देखना है हम कोई से लड़ते झगड़ते तो नहीं है. స్వయాన్ని చూసుకోమంటున్నారు బాబా. మేము ఎవరితోనూ దెబ్బలాడి కొట్లాడలేదు కదా. బాప్నే समझाया है हियर नो इविल टॉक नो इविल. जो बातें तुमको पसंद नहीं है उन बुरी बातों से तुम्हें किनारा कर देना चाहिए तो दोनों का मुख बंद रहेगा. బాబా అంటున్నారు కదా, చెడు వినద్దు, చెడు మాట్లాడద్దు. ఏ విషయాలైతే మీకు ఇష్టం లేవో, ఏవైతే చెడ్డ విషయాలు ఉన్నాయో వాటి నుంచి దూరంగా వెళ్ళిపోండి. అంటే మీ నోరు మూసేసుకోండి. హర్ బాత్ మే దైవీ గుణ ధారణ కర్నా హై. ప్రతి విషయంలో దైవీ గుణాలు ధారణ చేయాలి. కోయి ఆవాజ్ సే బాత్ కరే తో బోలో శాంత్, ఆవాజ్ మత్ కరో. ఎవరైనా గట్టిగా మాట్లాడుతుంటే చెప్పండి, శాంతిగా ఉండండి, గట్టిగా మాట్లాడద్దు. తుమ్ జాన్తే హో హమ్ శాంతి స్థాపన కర్తే హై. మీకు తెలుసు కదా, మనం శాంతి స్థాపన చేస్తున్నాము. సత్యుగ్ మే శాంతి రహతి హై నా. సత్యుగంలో శాంతి ఉంటుంది కదా. మూల్ వతన్ మే తో హై హీ శాంతి. మూల వతనంలో ఉండేదే శాంతి. శరీర్ హీ నహీ తో బోలేంగే ఫిర్ कैसे. శరీరమే లేకపోతే ఎలా మాట్లాడతారు. बाप बच्चों को श्रीमत तो बहुत अच्छी देते हैं, समझाते हैं. బాబా పిల్లలకైతే చాలా మంచి శ్రీమతాన్ని ఇస్తారు, తెలియచేస్తారు. మీఠే బచ్చో అబ్ తుమ్ అప్నే ఘర్ చల్నా హై. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళిపోవాలి. టాకీ సే మూవీ మే ఆనా హై. ధ్వని నుంచి సైగల్లోకి రావాలి. ఫిర్ సైలెన్స్ మే చలే జాయేంగే. తిరిగి సైలెన్స్ లోకి వెళ్ళిపోతారు. జో భీ మిలే ఉన్కో యహీ पैगाम देना है. ఎవరు మీకు లభించినా వారికి మీరు ఇదే సందేశాన్ని ఇవ్వండి. తుమ్ జిత్నా సైలెన్స్ మే రహేంగే ఉత్నా సమझेंगे ఏ లోగ్ కిసి దున్ మే హై. మీరు ఎంత శాంతిలో ఉంటారో అంతగా అర్థం చేసుకుంటారు మీరు ఏదో ధ్వనిలో ఉన్నారు అని. శాంత్ రహనే కా స్వభావ్ బహుత్ అచ్చా హై. శాంతిగా ఉండే స్వభావం చాలా మంచిది. ఓ బహుత్ మీఠే లగ్తే హై. వారు చాలా మధురంగా అనిపిస్తారు. ఫాల్తూ బోల్నే సే నా బోల్నా అచ్చా హై. వ్యర్థ విషయాలు మాట్లాడే కన్నా మాట్లాడకపోవటమే మంచిది. తుమ్ సచ్చే సచ్చే पैगंबर हो. మీరు సత్యాతి సత్యమైన పైగంబర్లు. తుమ్హారీ సబ్కే ఊపర్ కృపా హోనీ చాహియే. మీకు అందరిపైన కృప ఉండాలి. మెహర్ కర్నే వాలే బచ్చే బడే శాంత్ మే బాప్ కి యాద్ మే రహేంగే. కృప చూపించే పిల్లలు చాలా శాంతిగా బాబా స్మృతిలో ఉంటారు. సిర్ఫ్ पैगाम देना है कि बेहद के बाप को याद करो तो बेहद का सुख शांति मिलेगा. కేవలం అందరికీ ఇదే సందేశాన్ని ఇవ్వండి. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే అనంతమైన సుఖము శాంతి లభిస్తుంది. లౌకిక్ బాప్ కే పాస్ బహుత్ ధన్ హై తో బహుత్ వర్షం మిలేగా నా. లౌకిక తండ్రి దగ్గర చాలా ధనం ఉంటుంది, మరి వారసత్వం చాలా లభిస్తుంది కదా. బేహద్ కే బాప్ పాస్ తో హై విశ్వ కి బాద్షాహి. మరి బేహద్ బాబా దగ్గర అయితే విశ్వ రాజ్య భాగ్యం ఉంది. जो हर 5000 वर्ष के बाद
तुम्हें विश्व की बादशाही मिलती है. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత మీకు విశ్వ రాజ్య భాగ్యం లభిస్తుంది. तुम बच्चों को सभी की बहुत रुचि से सर्विस करनी है. పిల్లలైన మీరు అందరికీ చాలా ఇంట్రెస్ట్ గా సేవ చేయాలి. హరే కో సేవా కే లాయక్ బన్నా హై. ప్రతి ఒక్కరిని సేవకి యోగ్యులుగా తయారు చేయాలి. जो दूसरों की प्यार से सेवा करते हैं उनको सभी प्यार करते हैं. ఎవరైతే ఇతరులకి ప్రేమగా సేవ చేస్తారో వారిని అందరూ ప్రేమిస్తారు. కబ్బీ భీ సేవా కా అహంకార్ నహీ ఆనా చాహియే. ఎప్పుడూ కూడా సేవ యొక్క అహంకారం రాకూడదు. తుమ్హే బాప్ ద్వారా జ్ఞాన్ కి కస్తూరి మిలి హై वो दूसरों को देनी है. పిల్లలైన మీకు బాబా ద్వారా ఏదైతే జ్ఞానం యొక్క కస్తూరి లభిస్తుందో అది ఇతరులకు ఇవ్వాలి. ఏక్ దోకు యాద్ దిలాతే రహో కి శివ్ బాబా యాద్ హై. ఒకరికొకరు స్మృతి నిప్పించుకుంటూ ఉండండి. శివ్ బాబా జ్ఞాపకం ఉన్నారా? ఇస్మే ఖుషీ భీ హోతీ హై. ఇలా అడగటంలో కూడా చాలా సంతోషం ఉంటుంది. యాద్ దిలానే వాళ్ళం కో థ్యాంక్స్ దేనా చాహియే. అలా స్మృతి నిప్పించే వారికి ఏం చేయమంటున్నారు బాబా? థ్యాంక్స్ చెప్పమంటున్నారు. యాద్ కి యాత్ర సే తుమ్ బచ్చే బహుత్ బహుత్ సేఫ్ రహెంగే. స్మృతి యాత్రలో ఉండటం వల్ల పిల్లలైన మీరు చాలా చాలా క్షేమంగా ఉంటారు. ఎంత స్మృతి చేస్తే అంత మీరు క్షేమంగా ఉంటారు. జిత్నా యాద్ మే రహెంగే ఉత్నా ఖుషీ భీ రహేగి और मैनर्स भी सुधरते जाएंगे. ఎంత స్మృతిలో ఉంటారో అంతగా సంతోషం ఉంటుంది. గుణాలు కూడా పరివర్తన అవుతాయి. తుమ్హే అప్నే క్యారెక్టర్స్ జరూర్ జరూర్ సుధారనే హై. మీరు మీలో ఉండే గుణాలని తప్పకుండా తప్పకుండా మార్చుకోవాలి. హరేక్ అప్నే దిల్ సే పూछे हमारा स्वभाव बहुत बहुत मीठा है. బాబా అడుగుతున్నారు, మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి ప్రతి ఒక్కరు. మా స్వభావం చాలా చాలా మధురంగా ఉందా? కభీ కిసీ కో నారాజ్ తో నే కర్తే. ఎప్పుడు ఎవరిపైన క్రోధం చూపించట్లేదు కదా. ऐसा वातावरण कभी ना हो जो कोई नाराज हो जाए. ఎవరైనా క్రోధం చూపించే విధంగా ఇటువంటి వాతావరణం ఎప్పుడు ఉండకూడదు. ऐसी कोशिश करनी है क्योंकि तुम बच्चे बहुत ऊंच सर्विस पर हो. ఇటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పిల్లలైన మీరు చాలా ఉన్నతమైన సేవలో ఉన్నారు. తుమ్హే ఇస్ సారే మాండవే కో రోషనీ దేనీ హై. ఇప్పుడు మీరు మొత్తం సృష్టికి ఈ విశ్వానికి వెలుగునివ్వాలి. తుమ్ ధరతీకే చైతన్య సితారే హో. మీరు ఈ భూమిపై నుండే చైతన్య సితారలు. కహా భీ జాతా హై నక్షత్ర దేవత. నక్షత్ర దేవత అని అంటారు. अब वो सितारे कोई देवता नहीं है. ఇప్పుడు ఆ సితారలేమి దేవతలు కారు. तुम तो उनसे महान बलवान हो. మీరు వాటికన్నా మహాన్ బలవంతులు. क्योंकि तुम सारे विश्व को रोशन करते हो. ఎందుకంటే మీరు మొత్తం విశ్వానికి వెలుగునిస్తున్నారు. तुम ही देवता बनने वाले हो. మీరే దేవతగా అయ్యేవారు. जैसे ऊपर सितारों की रिमझिम है. ఎలాగైతే పైన నక్షత్రాల యొక్క రిమ్జిమ్ ఉంది. कोई सितारा बहुत तीखा होता है. కొన్ని నక్షత్రాలు చాలా తీవ్రంగా ఉంటాయి, కొన్ని తేలికగా ఉంటాయి. कोई चंद्रमा के नजदीक होता है. కొన్ని చంద్రుడికి దగ్గరగా ఉంటాయి. तुम बच्चे भी योग बल से संपूर्ण पवित्र बनते हो तो चमकते हो. పిల్లలైన మీరు కూడా యోగ బలంతో సంపూర్ణ పవిత్రంగా అవుతున్నారు, మెరుస్తున్నారు. అభి తుమ్ బచ్చోं को अविनाशी ज्ञान रत्नों की लॉटरी मिल रही है तो कितनी खुशी रहनी चाहिए. ఇప్పుడు పిల్లలైన మీకు అవినాశి జ్ఞాన రత్నాల లాటరీ లభిస్తుంది. మరి మీరు ఎంత సంతోషంగా ఉండాలి. అందర్ మే ఖుషీకి ఉछले मारते रहो. లోపల సంతోషం యొక్క ఉత్సాహంలో ఉండండి. ఏ తుమ్హారా జన్మ హీరే జైసా గాయా జాతా హై. ఇది మీ యొక్క జన్మ వజ్రతుల్యంగా మహిమ చేయబడింది. తుమ్ బ్రాహ్మణ్ హీ నాలెడ్జ్ఫుల్ బంతే హో
तो तुमको नॉलेज की ही खुशी रहती है. బ్రాహ్మణులైన మీరు జ్ఞాన సంపన్నంగా అవుతున్నారు, మీకు జ్ఞానం యొక్క ఖుషి ఉంటుంది. ఇన్ దేవతాओं से भी तुम श्रेष्ठ हो, ఈ దేవతల కన్నా కూడా మీరు శ్రేష్టమైన వారు. तो तुम्हारा चेहरा సదా ఖుషి से खिला रहे, కాబట్టి మీ ముఖం ఎప్పుడు ఎలా ఉండాలంటున్నారు బాబా? సంతోషంతో వికసిస్తూ ఉండాలి. बाप बच्चों को आशीर्वाद करते, इन देवताओं से भी तुम श्रेष्ठ हो, ఈ దేవతల కన్నా కూడా మీరు శ్రేష్టమైన వారు. तो तुम्हारा चेहरा सदा खुशी से खिला रहे, కాబట్టి మీ ముఖం ఎప్పుడు సంతోషంతో వికసిస్తూ ఉండాలి. बाप बच्चों को आशीर्वाद करते हैं, मीठे बच्चे सदा शांत भव, चिरंजीव भव, అర్థాత్ बहुत జన్మ జీవో. బాబా పిల్లలకు ఆశీర్వాదం ఇస్తున్నారు. మధురమైన పిల్లలు సదా శాంత భవ, సదా చిరంజీవి భవ అంటే చాలా జన్మలు జీవించండి. ఆశీర్వాద్ తో బాప్ से मिलते हैं, फिर भी हर एक को अपना पुरुषार्थ करना है कि हम చిరంజీవి कैसे बने. ఆశీర్వాదాలైతే బాబా నుండి లభిస్తాయి. తిరిగి ప్రతి ఒక్కరూ పురుషార్థం చేయాలి, మనం చిరంజీవిగా ఎలా అవ్వాలో. बाप को याद करने से तुम చిరంజీవి बन रहे हो, బాబాని స్మృతి చేయటం వల్లే మీరు చిరంజీవిగా అవుతారు. ఏ ఆశీర్వాద్ బాప్ దేతే హై, ఈ ఆశీర్వాదాన్ని బాబా ఇస్తారు. బ్రాహ్మణ్ లోగ్ భీ कहते हैं ఆయుష్మాన్ భవ, బ్రాహ్మణులు కూడా అంటారు ఆయుష్మాన్ భవాని. బాప్ భీ कहते हैं బచ్చే సదా జీతే రహో, బాబా కూడా అంటున్నారు పిల్లలు సదా జీవిస్తూ ఉండండి. तुम्हें आधा कल्प के लिए काल नहीं खाएगा, మిమ్మల్ని అర్ధ కల్పం వరకు కాలుడు తినడు. సతయుగ్ మే మరనే కా నామ్ హీ నహీ హోతా, సతయుగంలో చనిపోయే పేరే ఉండదు. యహా తో మనుష్య మరనే సే డర్తే హై నా, ఇక్కడ మనుషులు చనిపోవడం అంటే భయపడతారు కదా. తుమ్ తో పురుషార్థ్ కర్ రహే హో మరనే లియే, పిల్లలేని మీరు మరణించేందుకే పురుషార్థం చేస్తున్నారు. తుమ్ జాన్తే హో बाबा को याद करते करते हम शरीर छोड़ अपने शिव बाबा के पास जाएंगे, फिर स्वर्गवासी बनेंगे. పిల్లలేని మీకు తెలుసు కదా, బాబాని స్మృతి చేస్తూ చేస్తూ ఈ శరీరాన్ని వదిలేసి మనం శివ బాబా వద్దకు వెళ్తాము, తిరిగి స్వర్గవాసీలుగా అవుతాము. अभी तुम मोस्ट बिलवेड बाप के बच्चे बने हो, तो तुमको भी बाप जैसा बहुत बहुत मीठा बहुत ప్యారా బన్నా హై. ఇప్పుడు మీరు ఉన్నతోన్నతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు, కాబట్టి మీరు బాబాలా చాలా చాలా మధురంగా చాలా ప్రియంగా అవ్వాలి. బాబా పత్రోं में भी लिखते हैं मीठे मीठे लाडले सिखिलते बच्चों, బాబా बहुत मीठा है ना. బాబా లెటర్లో కూడా రాస్తారు మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలు, గారాల పిల్లలు. బాబా చాలా మధురమైన వాడు కదా. ప్రాక్టికల్ మే అనుభవ్ కర్తే హో కి బాబా కిత్నా మీఠా కిత్నా ప్యారా హై, ప్రాక్టికల్ లో కూడా అనుభవం చేసుకుంటున్నారు బాబా ఎంత మధురమైన వాడు, ఎంత ప్రియమైన వాడు. హమ్ భీ ఐసా బనాతే హై, హమే భీ ఐసా బనాతే హై, మనల్ని కూడా ఇలా తయారు చేస్తున్నారు. యహ్ భీ తుమ్ జాన్తే హో హమ్ కితనే మీఠే కితనే ప్యారే థే, ఇది కూడా మీకు తెలుసు కదా మేము ఎంత మధురంగా ఎంత ప్రియంగా ఉండేవారు. హమ్ హీ పూజ్య సే ఫిర్ పూజారి బనే, మనమే పూజ్యుల నుండి తిరిగి పూజారీలుగా అయిపోయాము. తో ఖుద్కు పూజ్తే రహో, కాబట్టి స్వయాన్ని పూజించుకుంటూ ఉన్నారు. యహ్ భీ బడి వండర్ఫుల్ సమజ్నే కి బాతే హై, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తుమ్ బచ్చే జాన్తే హై आधा कल्प के हमारे सब दुख दूर करने वाला बाबा अभी आया हुआ है. పిల్లలేని మీకు తెలుసు కదా, అర్ధ కల్పం నుంచి మన దుఃఖాలన్నీ దూరం చేసే బాబా ఇప్పుడు వచ్చి ఉన్నారు. कहते हैं हर हर महादेव, अब वो महादेव तो है नहीं అంటారు కదా, హర హర మహాదేవ అంటారు. ఇప్పుడు ఆ మహాదేవుడు లేడు. దుఃఖతో బాప్ హీ హరెంగే, దుఃఖాలన్నీ బాబాయే హరిస్తారు. దుఃఖ హరకర్ సుఖ్ దేనే వాలా బాప్ హై, దుఃఖాన్ని హరించి సుఖాన్నిచ్చేవాడు బాబా. ఆధా కల్ప్ తుమ్నే బహుత్ దుఃఖ్ దేకే హై,
అర్థకల్పం మీరు చాలా దుఃఖాలు చూశారు. 5 विकारों की बीमारी बहुत बढ़ गई है. इस बीमारी ने बहुत दुख किया है. పంచ వికారాల రోగాలు చాలా పెరిగిపోయాయి. ఈ రోగాలు మిమ్మల్ని చాలా దుఃఖీలుగా చేశాయి. इसलिए बाप कहते हैं मीठे बच्चे इस जो कर्मों का खाता है उनको ठीक करो. అందుకే బాబా అంటున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు ఏదైతే కర్మల ఖాతా ఉందో దాన్ని సరిచేయండి. వ్యాపారి లోగ్ బి 12 మాస్ కా ఖాతా రఖతే హై నా. వ్యాపారస్తులు కూడా 12 నెలల ఖాతాలు పెట్టుకుంటారు కదా, అకౌంట్స్ పెడతారు కదా. బాప్ సమझाते हैं बच्चे అభి సారీ సృష్టి పర్ దేఖో కిత్నా కిచడా హై. బాబా తెలియచేస్తున్నారు పిల్లలు ఇప్పుడు మొత్తం సృష్టిలో ఎంత చెత్త ఉంది. ये है ही नर्क तो बाप को आना पड़ता है नर्क को स्वर्ग बनाने. బాబా చెప్తున్నారు ఇదంతా నరకము, ఇదంతా చెత్త కదా, బాబా రావాల్సి ఉంటుంది నరకాన్ని స్వర్గంగా తయారు చేయటానికి. బాబా बहुत प्रेम से आते हैं, जानते हैं मुझे बच्चों की सेवा में आना है. బాబా చాలా ప్రేమగా వస్తారు. బాబాకి తెలుసు నేను పిల్లల సేవలో వెళ్ళాలి అని. मैं कल्प कल्प तुम बच्चों की सेवा पर उपस्थित होता हूँ. బాబా అంటున్నారు నేను కల్ప కల్పము పిల్లలైన మీ యొక్క సేవలో ఉపస్థిత అవుతాను. जब खुद आते हैं तब बच्चे समझते हैं बाप हमारी सेवा में उपस्थित हुए हैं. ఎప్పుడైతే స్వయం వస్తారో అప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటారు బాబా మా సేవలో ఉపస్థితులయ్యారు అని. యహా బైఠే సభీకి సేవా హో జాతీ హై. ఇక్కడ కూర్చునే అందరి సేవ జరుగుతుంది. సారీ సృష్టి కా కళ్యాణకారి దాత తో ఏక్ హీ హై నా. మొత్తం సృష్టికి కళ్యాణకారి దాత ఒక్కరే కదా. బాప్ జాన్తే హై సారీ దునియా కి జో భీ ఆత్మాయే హై सबको मैं ही वर्षा देने आता हूँ. బాబాకి తెలుసు మొత్తం ప్రపంచంలో ఎవరైతే ఆత్మలు ఉన్నారో అందరికీ వారసత్వాన్ని ఇచ్చేందుకు నేనే వస్తాను. బేహద్ కే బాప్ కి నజర్ దునియా కి ఆత్మాओं तरफ जाती है. బేహద్ బాబా యొక్క దృష్టి ప్రపంచం యొక్క ఆత్మల వైపుకి వెళ్తుంది. బల్ యహా बैठे हैं परंतु नजर सारे विश्व पर और सारे विश्व के मनुष्य मात्र पर है. భలే ఇక్కడ కూర్చున్న దృష్టి మొత్తం విశ్వం పైన, మొత్తం విశ్వంలో మనుష్య మాత్రుల పైన ఉంది. క్యూంకి సారీ విశ్వకో హి నిహాల్ కర్నా హై. ఎందుకంటే మొత్తం విశ్వాన్ని చూడాలి. డ్రామా ప్లాన్ అనుసార్ కల్ప పహలే మిసల్ सारे विश्व की आत्माएं निहाल हो जाने वाली है. డ్రామా ప్లాన్ అనుసారం కల్ప పూర్వం వలె మొత్తం విశ్వంలో ఉండే ఆత్మలందరిపైన బాబా దృష్టి పడుతుంది. బాప్ సబ్ బచ్చోं को याद करते हैं. బాబా పిల్లలందరినీ తలుచుకుంటారు. నజర్ తో జాతి హై నా. బాబా యొక్క దృష్టి వెళ్తుంది కదా. సంగం యుగ్ పర్ హి బాప్ బచ్చోं की सेवा में उपस्थित होते हैं. సంగం యుగంలోనే బాబా పిల్లల యొక్క సేవలో ఉపస్థితులవుతారు. ఉన్కి బెంట్ మే कोई भी सेवा कर ना सके. బాబాతో పోలిస్తే ఎవరు కూడా ఆ సేవ చేయలేరు. उनकी है बेहद की सेवा. బాబా యొక్క సేవ బేహద్ సేవ. तुम बच्चे भी बाप का शो तब कर सकेंगे जब उन जैसी सेवा करेंगे. పిల్లలైన మీరు బాబాని కూడా ఎప్పుడు షో చేయగలరు? ఎప్పుడైతే మీరు బాబా లాంటి సేవ చేస్తారో అప్పుడే. సేवा करने वालों को फल भी बहुत भारी मिलता है. సేవ చేసే వారికి ఫలం కూడా చాలా భారీగా లభిస్తుంది. बच्चों को नशा भी चढ़ता है कि हम श्रीमत पर सारे विश्व के मनुष्यों को सुख देते हैं. పిల్లలకి నష ఎక్కుతుంది. మేము శ్రీమతంపై మొత్తం విశ్వంలో ఉండే మనుషులకు సుఖాన్ని ఇస్తాము అని. బాప్ कहते हैं मीठे बच्चे अब ज्ञान रत्नों से अपनी खूब झोली भरो. जितनी भरनी है भरो, अपना टाइम बर्बाद ना करो. బాబా అంటున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు జ్ఞాన రత్నాలతో మీ జోలిని ఎంత నింపుకోవాలో నింపుకోండి. మీ సమయాన్ని వ్యర్థం చేయొద్దు. బాప్ కి యాద్ మే టైం కో ఆబాద్ కరో.
బాబా స్మృతిలో సమయాన్ని సఫలం చేసుకోండి. जो अच्छी रीति धारणा करते हैं वो औरों को भी अच्छी सर्विस करेंगे. ఎవరైతే మంచి రీతిలో ధారణ చేస్తారో వారు ఇతరులకు మంచి సేవ చేస్తారు. समय बर्बाद नहीं करेंगे, సమయాన్ని వ్యర్థం చేయరు. बच्चों को पुरुषार्थ कर अंतर्मुखी बनना है. పిల్లలు పురుషార్థం చేసి అంతర్ముఖి కావాలి. అంతర్ అంటే లోపల ఆత్మ ఉంది కదా. ये निश्चय करना है कि हम आत्माओं को बाप समझा रहे हैं. ఈ నిశ్చయం ఉండాలి. ఆత్మలేని మాకు బాబా తెలియజేస్తున్నారు. सोल कॉन्शियस हो रहना ही सच्चा सच्चा अंतर्मुखी बनना है. ఆత్మాభిమానిగా అవటమే సచ్చాది సత్యమైన అంతర్ముఖి కావటము. अंतर्मुखी अर्थात अंदर जो आत्मा है उनको सब कुछ बाप से ही सुनना है. అంతర్ముఖి అంటే లోపల ఏదైతే ఆత్మ ఉందో ఆత్మ అంతా బాబా నుంచే వినాలి. బాప్ ప్యార్ సే బార్ బార్ సమझाते हैं. బాబా ప్రేమగా మాటి మాటికి తెలియజేస్తున్నారు. मात पिता और जो भी अच्छे अनन्य बड़े भाई बहन हैं जो अच्छी सर्विस करते हैं उनसे सीखते जाओ. తల్లి తండ్రి ఎవరైతే అనన్యమైన పెద్దన్నయ్యలు అక్కయ్యలు ఉంటారో ఎవరైతే మంచి సేవ చేస్తారో వారి నుంచి నేర్చుకుంటూ వెళ్ళండి. अंदर में ये निश्चय करो कि हमें फालतू टाइम नहीं गवाना है. లోపల ఈ నిశ్చయం పెట్టుకోండి, మేము వ్యర్థంగా సమయాన్ని వేస్ట్ చేయకూడదు. शरीर निर्वाह भी करना है, अपनी रचना को भी देखना है. శరీర నిర్వహణ చేసుకోవాలి, మీ రచనని కూడా చూసుకోవాలి. సిర్ఫ్ మమత్వ నహీ రఖనా హై, కేవలం మమకారం పెట్టుకోకూడదు. మమత్వ రఖనే సే నుక్సాన్ హో జాయేగా. మమకారాన్ని పెట్టుకుంటే నష్టం జరుగుతుంది. మమత్వ ఏక్ బాప్ మే రఖో, మమకారం ఒక బాబా పైన పెట్టుకోండి. యహా తుమ్ బాప్ కే షణ్ముఖ హో, ఇక్కడ మీరు బాబా ఎదురుగా ఉన్నారు. ఆత్మాయే और परमात्मा के షణ్ముఖ है, ఆత్మలు పరమాత్మ షణ్ముఖంలో ఉన్నారు. क्योंकि यहाँ स्वयं बाप आत्माओं को पढ़ाते हैं. ఎందుకంటే ఇక్కడ స్వయం బాబా ఆత్మలను చదివిస్తున్నారు. అక్కడ ఆత్మలు ఆత్మలను చదివిస్తాయి. అక్కడ ఆత్మలు చదివిస్తాయి, ఇక్కడ ఆత్మల్ని బాబా చదివిస్తున్నారు. బాబా చెప్తున్నారు లోపల మీకు విచార సాగర మదనం నడవాలి. స్టూడెంట్ కి బుద్ధి మే సారా దిన్ పढ़ाई रहती है ना. స్టూడెంట్స్ యొక్క బుద్ధిలో రోజంతా చదివే ఉంటుంది కదా. తుమ్హారీ బుద్ధి మే సారీ పढ़ाई है, అలా మీ బుద్ధిలో కూడా రోజంతా చదివే ఉండాలి. యహ్ రూహానీ పढ़ाई, ఇది ఆత్మిక చదువు. अच्छे स्टूडेंट जो होते हैं वो सदैव एकांत में जाकर पढ़ते हैं. మంచి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఎల్లప్పుడూ ఏకాంతంలోకి వెళ్ళి చదువుకుంటారు. స్టూడెంట్ ఆపస్ మే మిల్తే జుల్తే హై, పढ़ाई पर ही वार्तालाप करते हैं. స్టూడెంట్స్ ఒకరినొకరు కలుసుకున్న చదువు కోసమే వార్తాలాపం చేసుకుంటారు. इस बेहद की पढ़ाई में तो और खुशी से लग जाना चाहिए. మరి ఈ బేహద్ చదువులో ఇంకా ఖుషీగా నిమగ్నం అవ్వాలి. तुम बच्चे अभी बाप के मददगार बनते हो. ఇప్పుడు పిల్లలైన మీరు బాబాకి సహాయకులుగా అవుతున్నారు. యాద్ మే రహనా హీ మదద్ కర్నా హై, స్మృతిలో ఉండటమే సహాయం చేయటం. క్యూంకి యాద్ కి యాత్ర మన శాంతి కి యాత్ర. ఎందుకంటే స్మృతి యాత్ర అంటే శాంతి యొక్క యాత్ర. ఇస్లియే కహా జాతా హై హర్ ఏక్ అప్నే ఘర్ కో స్వర్గ బనాओ. అందుకే బాబా అంటున్నారు ప్రతి ఒక్కరూ తమ ఇంటిని స్వర్గంగా తయారు చేసుకోండి. హరేక్ కి బుద్ధి మే అల్లా ఫర్ బే హై, ప్రతి ఒక్కరి బుద్ధిలో బాబా మరియు రాజ్యం ఉంది. సిర్ఫ్ అప్నే కో ఆత్మా సమజ్ బాప్ కో యాద్ కరో తో రాజాయి తుమ్హారి. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని స్మృతి చేసినట్లయితే రాజ్యం మీదైపోతుంది. తుమ్ బచ్చే సబ్కో యహీ पैगाम देते रहो कि बाप को याद करो तो स्वर्ग की राजाई मिलेगी. కేవలం పిల్లలైన మీరు అందరికీ ఇదే సందేశం ఇవ్వండి, బాబాని స్మృతి చేసినట్లయితే స్వర్గ రాజ్యం లభిస్తుంది అని. अच्छा मीठे मीठे सिखे लथे बच्चों प्रति
माता पिता बाप दादा का दिल व जान सिख व प्रेम से याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియస్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, बाप की याद में अपना टाइम आबाद करना है. బాబా స్మృతిలో మీ సమయాన్ని సఫలం చేసుకోవాలి. ఈ అమూల్య సమయ కహా భీ బర్బాద్ నహీ కర్నా హై. ఈ అమూల్య సమయాన్ని ఎక్కడా వ్యర్థం చేయొద్దు. పురుషార్థ కర్ అంతర్ముఖి అర్థాత్ సోల్ కాన్షియస్ హోకర్ రహనా హై. పురుషార్థం చేసి అంతర్ముఖి అంటే ఆత్మాభిమానిగా అయి ఉండాలి. సెకండ్ పాయింట్, అభి హమ్ దేవతాओं से भी श्रेष्ठ ब्राह्मण है. ఇప్పుడు మనం దేవతల కన్నా కూడా శ్రేష్ఠ బ్రాహ్మణులు. అభి బాప్ ద్వారా అవినాశీ జ్ఞాన రత్నోं की లాటరీ మిలి है. ఇప్పుడు బాబా ద్వారా అవినాశీ జ్ఞాన రత్నాల లాటరీ లభించింది. నాలెడ్జ్ ఫుల్ గా అయ్యాము కాబట్టి మన ముఖం ఎప్పుడు సంతోషంతో వికసించి ఉండాలి. అందర్ మే ఖుషీకి ఉచ్చలే మారతే రహో. లోపల సంతోషం యొక్క ఉత్సాహంలో ఉండాలి. వరదానము, साकार और निराकार बाप के साथ द्वारा हर संकल्प में विजयी बनने वाले सदा सफलता मूर्त भवा. సాకారి మరియు నిరాకారి తండ్రి ద్వారా, తండ్రి తోడు ద్వారా ప్రతి సంకల్పంలో విజయీగా అయ్యే సదా సఫలతా మూర్తి భవ. जैसे निराकार आत्मा और साकार शरीर दोनों के संबंध से हर कार्य कर सकते हो, ఎలాగైతే నిరాకారి ఆత్మ సాకారి శరీరం రెండింటి సంబంధంతో ప్రతి కార్యం చేస్తున్నారు, అలాగే నిరాకారి సాకారి ఇద్దరి తండ్రులని ఎదురుగా పెట్టుకుని ప్రతి కర్మ సంకల్పం చేయండి. అప్పుడు సఫలతా మూర్తిలుగా అవుతారు. क्योंकि जब बाप दादा सन्मुख है तो जरूर उनसे वेरीफाई करा करके निश्चय और निर्भयता से करेंगे. ఎందుకంటే ఎప్పుడైతే బాప్ దాదాలు ఎదురుగా ఉన్నారో బాప్ దాదాలతో వెరిఫై చేయించి నిశ్చయం నిర్భయతతో చేస్తారు. దీనివల్ల సమయం సంకల్పం రెండు మిగులుతాయి. కుచ్ భీ వ్యర్థ నహీ జాయేగా. ఏది వ్యర్థంగా వెళ్దు. హర్ కర్మ స్వతహీ సఫల్ హోగా. ప్రతి కర్మ స్వతహగానే సఫలమవుతుంది. స్లోగన్, रूहानी स्नेह संपत्ति से भी अधिक मूल्यवान है, इसलिए मास्टर स्नेह सागर बनो. ఆత్మిక స్నేహ సంపద అన్నిటికన్నా అధిక విలువైనది, అందువల్ల మాస్టర్ స్నేహ సాగర్లుగా అవ్వండి. प्रकाशमणि दादी प्रकाशमणि जी के 14वें पुण्य स्मृति दिवस पर क्लास में सुनाने के लिए दादी जी द्वारा मिली हुई अनमोल सौगात. దాది ప్రకాశమణి జీది 14వ పుణ్య స్మృతి దినం క్లాస్ లో వినిపించేందుకు దాదీజీ ద్వారా లభించిన అమూల్యమైన గిఫ్ట్ అన్నమాట. 14 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, ईश्वरीय नियम और मर्यादाएं हमारे जीवन का सच्चा श्रृंगार है. इन्हें अपने जीवन में धारण कर सदा उन्नति करते रहना. ఈశ్వరీయ నియమ మర్యాదలు మన జీవితం యొక్క సత్యమైన అలంకరణ. దీనిని మనం జీవితంలో ధారణ చేసి సదా ఉన్నతి చేసుకుంటూ ఉండాలి. సెకండ్ పాయింట్, सदा यही नशा रखे कि हम भगवान के नयनों के नूर है. సదా ఇదే నషా పెట్టుకోండి, మేం భగవంతుడి యొక్క కంటి రత్నాలు. భగవాన్ కే నయనోं में छिपकर रहो तो माया के आंधी तूफान స్థితి को हिला नहीं सकेंगे. భగవంతుడి యొక్క నయనాలలో ఇమిడిపోయినట్లయితే మాయ యొక్క తుఫాన్లేమి స్థితిని ఊపలేవు. సదా బాబా की छत्र छाया के नीचे रहो तो रक्षक बाबा सदा रक्षा करता रहेगा. సదా బాబా ఛత్రఛాయ కింద ఉన్నట్లయితే రక్షకుడైన బాబా మనల్ని సదా రక్షిస్తూ ఉంటారు. 3, हम सबका दिलबर और रहबर एक बाबा है, उससे दिल की लेन देन करना. कभी किसी देहदारी को दोस्त बनाकर उसके साथ व्यर्थ चिंतन और परचिंतन नहीं करना.
మనందరికీ మనోభిరాముడు ఒక్క బాబాయ్. బాబాతో మీ మనసులో మాట ఇచ్చి పుచ్చుకోండి. ఏ దేహదారులతో స్నేహం చేసి వారితో వ్యర్థ చింతన పరచింతన చేయొద్దు. 4 चेहरे पर कभी उदासी घृणा व नफरत के चिन्ह ना आए. ముఖంపై ఎప్పుడు ఉదాసీనత అసూయ యొక్క చిహ్నాలు రాకూడదు. సదా ఖుష్ రహో और खुशी बांटते चलो. సదా సంతోషంగా ఉండండి మరియు సంతోషాన్ని పంచుతూ వెళ్ళండి. अपना सेंटर का वातावरण ऐसे खुशनसीबी का बनाओ जो हरेक को खुशनसीब बना दे. మీ సెంటర్ యొక్క వాతావరణాన్ని ఇటువంటి సంతోషంగా తయారు చేయండి. దానివల్ల ప్రతి ఒక్కరూ కూడా అదృష్టవంతులు కావాలి. 5 जितना अंतर्मुखी बन मुख और मन का मौन धारण करेंगे उतना स्थान का वायुमंडल लाइट माइट संपन्न बनेगा और आने वालों पर भी उसका प्रभाव पड़ेगा. यही सूक्ष्म सकाश देने की सेवा है. ఎంత అంతర్ముఖి అయ్యి నోటికి మౌనం ముఖానికి మౌనం మనసుకి మౌనం ధారణ చేస్తారో అంతగా స్థానం యొక్క వాయుమండలం లైట్ మైట్ సంపన్నమవుతుంది. వచ్చే వారిపైన కూడా దాని ప్రభావం పడుతుంది. ఇదే సూక్ష్మ శక్తినిచ్చే సేవ. 6 ఏ కారణానికి వశమయ్యి నాది నీదిలోకి వచ్చి మత భేదంలోకి రావద్దు. ఆపసి మన్ముటావ్ యహీ సేవాओं में सबसे बड़ा विघ्न है. బాబా దాది చెప్తున్నారు, సేవల్లో నాది నీది అనేది చాలా పెద్ద విఘ్నం. కాబట్టి ఈ విఘ్నం నుంచి ఇప్పుడు ముక్తులవ్వండి, తయారు చేయండి. 7 एक दो के विचारों को सम्मान देकर हर एक की बात पहले सुनो फिर निर्णय करो तो दो मतें नहीं होगी. ఒకరి ఆలోచనలకి ఒకరు గౌరవాన్ని ఇచ్చి ముందు ప్రతి ఒక్కరి మాట వినండి, తర్వాత నిర్ణయించండి, అప్పుడు 2 మతాలవ్వో. హరేకు చోటే బడేకో రెస్పెక్ట్ జరూర్ దో. ప్రతి ఒక్క చిన్న పెద్దకి అందరికీ గౌరవాన్ని ఇవ్వండి. 8 अब बाबा के सभी बच्चे संतुष्टता की ऐसी खान बनो जो आपको देखकर हरेक संतुष्ट हो जाए. सदा संतुष्ट रहो, दूसरों को भी संतुष्ट करो. ఇప్పుడు బాబా పిల్లలు అందరూ కూడా సంతుష్టత యొక్క ఖజానాతో సంపన్నంగా అవ్వండి. మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ సంతుష్టం అవ్వాలి. మీరు సంతుష్టంగా ఉండండి, ఇతరులను సంతుష్టం చేయండి. 9 చార్ మంత్ర సదా యాద్ రఖనా. దాదీజీ చెప్తున్నారు, 4 మంత్రాలు సదా జ్ఞాపకం పెట్టుకోండి. ఏక్ కభీ అల్బేలా నహీ బన్నా, అలర్ట్ రెహనా. 1 ఎప్పుడు నిర్లక్ష్యం చూపించద్దు, అలర్ట్ గా ఉండండి. దూసరా కిసీ సే భీ ఘృణ నహీ కర్నా. 2 ఎవరిపైనా కూడా అసూయ పెంచుకోవద్దు, అందరి పట్ల కూడా శుభభావన పెట్టుకోండి. తీసరా కిసీ సే భీ రీస్ నహీ కర్నా. 3 ఎవరిపైనా కూడా ఈర్ష్య పెట్టుకోవద్దు, ఉన్నతి యొక్క రేస్ చేయండి. चौथा कभी किसी व्यक्ति वस्तु वैभव पर प्रभावित नहीं होना. 4 ఎప్పుడు వ్యక్తులు కానీ వస్తువులు కానీ వైభవాలు కానీ ప్రభావితులవ్వద్దు. సదా ఏక్ బాబా కే హీ ప్రభావ్ మే రహనా. సదా ఎప్పుడు ఒక బాబా యొక్క ప్రభావంలోనే ఉండండి. 10 हम सब रॉयल बाप के रॉयल बच्चे हैं. सदा स्वयं में रॉयल्टी और पवित्रता के संस्कार भरना, गुलामी के संस्कार से मुक्त रहना, सत्यता को कभी नहीं छोड़ना. మనందరం రాయల్ బాబాకి రాయల్ పిల్లలం. అందుకని సదా స్వయంలో రాయల్టీ మరియు పవిత్రత యొక్క సంస్కారాలు నింపుకోండి. దాసీ సంస్కారాల నుంచి ముక్తులైపోండి. సత్యతను ఎప్పుడూ కూడా వదలద్దు. 11 हरेक रोज हर घंटे 5 मिनट भी साइलेंस की अनुभूति जरूर करो तो अनेक बातों पर विजय पाने की शक्ति आएगी. నదీజీ చెప్తున్నారు, చూడండి ఎంత మంచి పాయింట్. ప్రతి ఒక్కరూ రోజు ప్రతి గంటకి 5 నిమిషాలు శాంతి యొక్క అనుభూతి తప్పకుండా చేసుకోండి. గంటకు 5 నిమిషాలు. అప్పుడు అనేక విషయాలపై విజయం పొందే శక్తి మీకు వస్తుంది. మాయపైన విజయం కూడా ఎప్పుడు పొందుతారు? ఎప్పుడైతే జ్ఞాన యోగాల్లో ఉంటారో అప్పుడే. 12 सेवा के साथ साथ स्वास्थ्य एक रस रहे उसके लिए योग की बट्टी बहुत जरूरी है. సేవతో పాటు స్వాస్థితి కూడా ఏకీరసంగా ఉండాలి. దానికోసం యోగ బట్టి తప్పనిసరి. इसमें सभी को संगठन में बैठकर अभ्यास करना चाहिए.
దీంట్లో అందరూ సంఘటనగా కూర్చుని అభ్యాసం చేయండి. తో సంఘటన కావి బల్ మిల్తా హై, అప్పుడు సంఘటనకు కూడా బలం లభిస్తుంది. 13 आपके चेहरे पर कभी उदासी, घृणा, नफरत के चिन्ह ना दिखाई दे. మీ ముఖంలో ఎప్పుడు ఉదాసీనత, అసూయ, असह्यम एक चिन्हाल कनिपिंचकूडदु. अगर आपस में कोई 19-20 बात हो जाए तो अपनी तपस्या से उसको मिटाओ. ఒకవేళ మీలో మీకు 19-20 విషయాలు అయిపోయినా అది తమ తపస్సుతో వాటిని తొలగించండి. ఏక్ దో కి ఆగే వర్ణన నహీ కరో, ఒకరి ముందు ఒకరు వర్ణన చేసుకోవద్దు. వర్ణన కర్నే సే వాయుమండల్ ఖరాబ్ హో జాతా హై, వర్ణన చేయటం వల్లే వాతావరణం పాడైపోతుంది. 14 कोई कितना भी मन खराब करने की कोशिश करे लेकिन उसके प्रभाव में कभी नहीं आना. ఎవరు ఎంత మనసుని పాడు చేసే ప్రయత్నం చేయనివ్వండి, కానీ మీరెప్పుడు దాని ప్రభావంలోకి రావద్దు. సంగ దోష్ भी बहुत खराब होता जो बुद्धि को बदल देता है. సాంగత్య దోషం కూడా చాలా చెడ్డది, అది బుద్ధిని మార్చేస్తుంది. सबसे प्यार करो, सब फ्रेंड्स है लेकिन पर्सनल फ्रेंड्स किसी को नहीं बनाओ. ఏ అండర్లైన్ కరో, అందరికీ ప్రేమనివ్వండి, అందరూ ఫ్రెండ్సే, కానీ పర్సనల్ గా మాత్రం ఎవరిని ఫ్రెండ్స్ గా చేసుకోవద్దు. ఈ విషయంపై అండర్లైన్ పెట్టండి. అచ్చా, ఓం శాంతి.